జాగ్రత్తగా ఉండండి. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల చెప్పురా. అరే మామ సిట్టింగ్ వేద్దామా? పైసలు బొచ్చుకాడున్నాయారా? జేబులో పైసలు లేవు కానీ ముడ్డ తాగుదామని ఫోన్ చేస్తున్నావు. మనిషికి 500 వేసుకుందాం. నువ్వే చెప్పాలి 500 అని. అందరు 500 ఇవ్వగానే నువ్వు మెల్లగా తర్వాత ఇస్తా అని చెప్పి తప్పించుకుంటావు. ఆ ముఖేష్ గాడేమో తాగా అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి స్టఫ్ మొత్తం దగ్గర తింటాడు. గట్లేముండదురా, ఈసారి అందరం 500 వేసుకున్నాడే. ఉండు, ఆ ముఖేష్ గారికి అదుల్ గారికి ఫోన్ చేస్తా. హలో చెప్పురా. హలో, అరే ముఖేష్గా సిట్టింగ్ వేద్దాం వస్తావారా? మనిషికి 500. నేను 100 రూపాయలు ఇస్తారా? ఎట్లయినా నేను తాగా కదా, నాకు థమ్స్అప్ తీరి. నా ఆతులు వీక్ రాచి గదిలేక మేముంటే మొత్తం స్టఫ్ దెంగి తింటావు, నువ్వే 100 ఇస్తా అంటున్నావా? ఇంతకీ ఆతులు గారికి చెప్పినావా? అదే చూస్తున్నా చెప్పన్నా వద్దా అని. వాడు తాగి లంచ నాటకాలు దింగుతాడు. అరే నా పిల్ల ట్రూగా లవ్ చేసిండ్రా, లౌడ చేసిండ్రా అని సూద్ దింగుతాడు. అది వినలేక చావాలి. ఏం కాదు చెప్పురా, లేకపోతే మళ్ళీ వాడు ముఖం మొడ్డం లెక్క పెడతాడు. సరే ఉండు, వానికి ఫోన్ చేస్తా. చెప్పురా. హలో, అరే అతుల్ తాగుదాం వస్తావారా? అవునా? ఎక్కడరా? ఎవడు స్పాన్సర్? నా లౌడాల స్పాన్సర్ రా. గదిలేక గంజికి ఏడిస్తే లంచ్ వచ్చి లస్ అడిగిందట. మనిషికి 500. అరే పైసలా? పైసలు కాకపోతే అక్కడ వంగవాడు పో వైన్ షాప్ ఉంది, ఫ్రీ ఇస్తాడు. మీ కకృతి గుద్దలు సుల్లి. ఫ్రీ ఇస్తే దెంగి తిందామనే. సరే మామిడి తోటకు అడిగిరా పైసలు పట్టుకొని.